ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రోజు మన సూపర్ ఫుడ్ వంటిల్లే వైద్యశాలలో పాలక్ బాకర్వాడి తయారు చేసుకునే విధానం ద్వారా తెలుసుకుందాం. డాక్టర్ గారు, పాలక్ బాకర్వాడిని తయారు చేసుకునే విధానం ఏంటి? ఆరోగ్యవంతంగా చేసుకుని అది కాస్త టేస్టీగా కూడా ఉండే విధానం ఏంటో చూపిస్తారా? మనం మల్టీగ్రెయిన్ పిండి ఉపయోగించి ఇందులో స్టఫింగ్ కోసం స్వీట్ కార్న్, క్యారెట్, అట్లాగే కొన్ని రకాల పాలక పేస్టు ఇవన్నిటిని ఉపయోగించి మల్టీగ్రెయిన్ పిండితో పులకాలాగా చేసి అందులో స్టఫింగ్ పెట్టేసి వీటిని ముక్కలుగా కట్ చేసి అసలు నూనె లేకుండా కూడా ఒక బేక్ చేసి కట్టామెట్టాగా ఆరోగ్యానికి హాని లేని విధంగా మంచి కరకరలాడి అందరికి తినడానికి అనుకూలంగా ఉండే విధంగా ఈ స్నాక్ ని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. పాలక్ బాకర్వాడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మల్టీగ్రెయిన్ పిండి 1 కప్పు, పాలకూర పేస్ట్ 1 కప్పు, ఉడకపెట్టిన బంగాళదుంప 1, క్యారెట్ తురుము 1/2 కప్పు, పన్నీరు తురుము 1/2 కప్పు, రెడ్ క్యాప్సికం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయ ముక్కలు 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, తేనె 2 టేబుల్ స్పూన్లు, మేగడ 1 టేబుల్ స్పూను, జీలకర్ర పొడి 1 టీ స్పూను, ఒరిగానో కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముందుగా ఒక బౌల్ తీసుకుని మనం తీసుకున్న వాముని చేత్తో అట్లా నలిపేసి ఆ బౌల్లో వేసేస్తాం. అందులో కొద్దిగా నిమ్మరసం, తేనె, పాలక్ పేస్ట్ వీటన్నిటిని అట్లా స్పూన్తో కలిపేసిన తర్వాత అందులో మల్టీగ్రెయిన్ పిండి మనం వేసేసి ఆ పిండిని అట్లా బాగా కలిపేస్తాం. పుల్కా గుల్లగా ఉండటం కోసం కొద్దిగా మేకడు కూడా వేసేసి అలా కలిపేస్తాం. ఆ ముద్దనట్లా కలిపేసి మూత పెట్టేసి 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే కొద్దిగా ఊరి గుల్లగా తయారవుతుంది. మరొక బౌల్లో ఒరిగానో, జీలకర్ర పొడి, నిమ్మరసం, తేనె స్పూన్తో ఈ 4టిని అట్లా కలిపేసి ఒకసారి ఇందులో మనం తీసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, టమోటా ముక్కలు, కొత్తిమీర, క్యారెట్ తురుము, పన్నీరు తురుము, ఉడకపెట్టిన చిదిమేసిన బంగాళాదుంపని అందులో కూడా వేసేసి వీటన్నిటిని ఆ బంగాళాదుంప చిదిములో కలిపేస్తాం. అట్లా తడిపెట్టిన పాలక్ మల్టీగ్రెయిన్ పిండిని మనం మొత్తాన్ని ఒక పెద్ద ఉండలాగా చేసేసి కొద్దిగా మల్టీగ్రెయిన్ పిండి వేసేసి అట్లా గుండ్రంగా చేసేసి బాగా పెద్ద పుల్కలా చేస్తాం అన్నమాట. ఆ పుల్కా మధ్యలో పన్నీర్ వెజిటబుల్ కలిపిన మిశ్రమాన్ని స్టఫింగ్ లాగా అట్లా పెట్టేసి పుల్కాని అట్లా మనం రోల్ చేసేస్తాం. బాగా రోల్ చేసిన తర్వాత ఒక్కొక్క అంగుళం సైజ్ ముక్కల్ని అట్లా మనం కట్ చేస్తాం. తర్వాత ఒక్కొక్క పీస్ని అట్లా తీసుకుని అరిచేతిలో పెట్టుకుని కొంత గుండ్రంగా చేసి పైన వేళ్లతో ప్రెస్ చేస్తే ఆ స్టఫింగ్ పడిపోకుండా అట్లా ఆ పుల్కా ప్రెస్ చేసేస్తుంది అనమాట. అట్లా ప్రెస్ చేసిన ఈ పాలక్ బాకర్వాడి ముక్కల్ని మేగడ రాసేసి ఒక ప్లేట్లో వీటన్నిటిని పెట్టేసి బేకింగ్ చేసుకోవటానికి మందపాటి పాత్రలో పెట్టేసి మూత పెట్టేసి ఒక 15-20 నిమిషాలు అట్లా బేక్ చేస్తే క్రిస్పీగా కరకరలాడుతూ నూనె లేకుండా కూడా టమోటా సాసులో పాలక్ బాకర్వాడి ముక్కలు చాలా బాగుంటాయి తినడానికి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.